వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు నేను చూపించబోతున్నాను నిసాన్ మ్యాగ్నెట్. ఇది CVT 1 లీటర్ టర్బో ఫుల్లీ ఆటోమేటిక్ కార్ అన్నమాట. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 13,60,000 ఉంది. ఈ కార్ ఫ్రంట్ లుక్ వచ్చేస్తే గ్రిల్ చూసారా, మనకి బ్లాక్ కలర్ తో గ్రిల్ ఉంది. దీన్ని కవర్ చేస్తూ క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేశారు. నిసాన్ అనే బ్యాడ్జింగ్ ఉంది. ఇది 360 డిగ్రీ కెమెరా ఇక్కడ ఉంది, హిడెన్ లైక్ ఉంది, ఈ గ్రిల్ లో కలిసిపోయింది. కింద స్కిడ్ ప్లేట్ గ్రే కలర్ లో ఇచ్చారు. హెడ్ లైట్స్ కి వస్తే ప్రొజెక్టర్ హెడ్ లైట్, ఇది LED, కింద DRL L షేప్ లో ఉన్నాయి మనకి DRL లైట్స్. ఇది LED ఫాగ్ ల్యాంప్ కింద చూస్తున్నాం. ఇంకా టైర్ పార్ట్ కి వస్తే 16 ఇంచ్ అలవిల్ వీల్, ఇది డైమండ్ కట్ లో ఉంది. ఫ్రంట్ మాత్రం డిస్క్ బ్రేక్, బ్యాక్ మాత్రం డమ్ బ్రేక్ ఇచ్చారు. మనకి సైడ్ మిర్రర్ చూస్తే బ్లాక్ కలర్ తోటి ఉంది. బాడీ అంతా మనకి వైట్ కలర్ లో ఉంది. సైడ్ మిర్రర్ బ్లాక్ కలర్ అండ్ ఇండికేటర్ లైట్ ఉంది. 360 డిగ్రీ కెమెరా కదా, సో కింద కెమెరా కూడా ఉంది. రూఫ్ రైలింగ్ ఉంది, గ్రే కలర్ తోటి ఇచ్చారు. హ్యాండిల్ వచ్చి క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. సెన్సార్, డోర్ ఓపెన్, ఇది క్రోమ్ ఎలిమెంట్ తో. బాడీ క్లాడింగ్ కూడా ఫ్రంట్ ఏదైతే స్కిడ్ ప్లేట్ ఇచ్చారో అదే గ్రే కలర్ కింద ఇవ్వడం జరిగింది. బాడీ క్లాడింగ్ ఇదంతా బ్లాక్ అండ్ గ్రే కలర్ అండ్ బాడీ అంతా కూడా వైట్ కలర్ ఉంది. ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ ఇచ్చారు. బాడీ క్లాడింగ్ అంతా టైర్ పైన డిజైన్ చేశారు బ్లాక్, అంటే హైలైట్ చేయడానికి. పెట్రోల్ ట్యాంక్ 40 లీటర్స్ కెపాసిటీ ఉంది. దీని మైలేజ్ వచ్చి హైవేలో అయితే 19 వరకు ఇస్తుందని చెప్తున్నారు. ఇంకా రేర్ పార్ట్ కి వస్తే మనకి టైల్ ల్యాంప్ వచ్చి LED ఉన్నాయి. ఇవి కూడా బ్రేక్ ల్యాంప్స్ అన్ని LED తోటి ఉన్నాయి. CVT అని మెన్షన్ చేసింది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ఇక్కడ మ్యాగ్నెట్ అని క్రోమ్ ఎలిమెంట్ తోటి 3D లోగో అయితే మనం చూస్తున్నాం. ఇది నిసాన్ కంపెనీ. డిఫాగర్ లైన్స్ ఉన్నాయి, వైపర్ ఉంది, షార్క్ యాంటీనా ఉంది. మనకి బాడీ వైట్ కలర్ అండ్ రూఫ్ వచ్చి బ్లాక్ కలర్ అన్నమాట. ఎయిర్ స్పాయిలర్, మనకి మౌంటెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో ఇది టర్బో ఇంజిన్. బ్యాక్ లో 4 సెన్సార్స్ ఉన్నాయి. స్కిడ్ ప్లేట్ అయితే బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. సో టైల్ గేట్ ఓపెన్ చేసి చూద్దాం. హైడ్రాలిక్ టైల్ గేట్. మనకి బూట్ స్పేస్ వచ్చి చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. 336 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. బూట్ స్పేస్ లో ల్యాంప్ ఇచ్చారు. చిన్న టూల్ కిట్ ఉంది. R15 స్పేర్ టైర్ ఉంది. ఇది మినీ టూల్ కిట్. లగేజ్ ట్రై చేసుకోవడానికి కూడా ఇక్కడ హుక్ ఇవ్వడం జరిగింది. ఎక్స్టీరియర్ పార్ట్ అయిపోయింది. సో ఇంటీరియర్ పార్ట్ కి వచ్చేద్దాం. డ్రైవర్ సీట్ కి వచ్చేసాం. బాగా ఓపెన్ అవుతుంది కంఫర్టబుల్ గా కూర్చోవడం కోసం. పవర్ విండో బటన్స్ అయితే ఉన్నాయి. సైడ్ మిర్రర్, అడ్జస్టబుల్ బటన్ అయితే అన్ని కనిపిస్తున్నాయి. గ్రే కలర్ హ్యాండిల్, ఇది కూడా గ్రే కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఈ కీస్ అన్నిటికీ కూడా సంబంధించి ఇక్కడ ఒక క్యాబిన్ కి గ్రే కలర్ అవుట్ ఫినిష్ ఇచ్చారు. సాఫ్ట్ టచ్ ఉంది. బాటిల్ హోల్డర్, పెద్ద స్పీకర్ అయితే ఇక్కడ ఉంది. సేమ్ లైక్ ఇక్కడ మినీ స్పీకర్ లాంటిది అయితే ఏం లేదు. సో లోపలికి వెళ్ళి కూర్చుందాం. సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్ గా ఉంది. పైకంటే పైకి, కిందకి. ఇది రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. మనకి ఇక్కడ కింద సీట్ పుల్లర్ కూడా ఉంది, ఫ్రంట్ కి బ్యాక్ కి అనుకోవడానికి. అండ్ స్పీకర్ మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో డాష్ బోర్డ్ మీద ఇక్కడ ఇచ్చారనమాట. 2 స్పీకర్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి కార్ స్టెబిలిటీ బటన్, ఇది క్రూజ్ కంట్రోలర్ అండ్ ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్, అడ్జస్టబుల్ AC వెంట్స్ ఇక్కడ చూస్తున్నాం మనం. క్లస్టర్ మనకి 7 ఇంచ్ క్లస్టర్ ఇచ్చారు. క్లస్టర్ దగ్గర కొంచెం డిజైన్ చూసారా, క్లస్టర్ ఏదో టోపీ పెట్టుకున్నట్టు ఉంది కదా. సో నాకైతే అలాగే కనిపిస్తుంది. మనకి ఇది హై బీమ్, లో బీమ్. సో ఆటోమేటిక్ కాబట్టి 2 పెడల్స్ ఉన్నాయి. సాఫ్ట్ టచ్ స్టీరింగ్ ఉంది. నిసాన్ అనే బ్యాడ్జింగ్ ఇక్కడ మెన్షన్ చేసింది. ఇదన్నీ కాల్ అటెండ్ బటన్స్, ఇవన్నీ క్లస్టర్ కంట్రోల్ బటన్స్. ఇది 8 ఇంచ్ టచ్ స్క్రీన్ మనకి కనిపిస్తుంది. అండ్ AC కంట్రోలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఆటో కంట్రోలర్, ఇది రౌండ్ కలర్ గా భలే ఉన్నాయి చూడ్డానికి. క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేసి ఇది టెంపరేచర్ కంట్రోలర్స్, ఇవన్నీ AC కి. పార్కింగ్ సింబల్ ఇక్కడ చూపిస్తుంది. డోర్స్ అన్ని లాక్ చేసుకోవడానికి లాక్ అయిపోయింది చూసారా, సౌండ్ అయితే వచ్చింది. అండ్ దీని స్పెషల్ ఏంటంటే దీని హారన్ అయితే చాలా గట్టిగా ఉంది. స్క్రీన్ అయితే చాలా బాగుంది. సెట్టింగ్స్ 360 డిగ్రీ కెమెరా ఆన్ చేద్దాం. హోమ్ కి వెళ్దాం. సో కెమెరా ఆన్ చేద్దాం. చూసారు కదా మనకి రోడ్ అంతా కనిపిస్తుంది. సెట్టింగ్స్, ఇది బ్రైట్నెస్, రేడియో, మీడియా. అండ్ దీనిలో మనకి స్మార్ట్ ఫోన్ కి అండ్ స్మార్ట్ వాచ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళ యాప్ అయితే క్లస్టర్ కంట్రోల్ లోనే అన్ని చూపిస్తున్నాయి. ఫ్యూయల్ కెపాసిటీ, డోర్ ఓపెన్, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని అన్ని కూడా చూపిస్తున్నాయి అనమాట. స్టార్ట్ బటన్ ఇక్కడ ఇచ్చారు. యాక్చువల్ గా మనకి స్టార్ట్ బటన్ రైట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్ పక్కనే, బట్ కాకపోతే ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తోటి చిన్న డిజైన్ చేశారు. సచ్ క్యూట్ గా ఉంది ఇదైతే. అండ్ మనకి ఆటోమేటిక్ గేర్ కాబట్టి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్. L అని ఉంది. L అంటే లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, అప్ కి వెళ్ళినప్పుడు ఈ గేర్ లో కనుక పెట్టుకున్నట్టయితే లోడ్ కూడా టార్క్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. మనకి ఈజీగా అప్ అనేది ఎక్కచ్చు అనమాట లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు. వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు రెగ్యులర్ కార్ లో చూసిన దానికంటే ఈ క్యాబిన్ కొంచెం నీట్ గా అడ్జస్ట్ చేసి పెట్టినట్టుంది. ఇక్కడ ఒక స్లాట్ ఉంది. ఇక్కడ 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్ అండ్ USB ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇది హ్యాండ్ బ్రేక్, ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి అండ్ కీ, నిసాన్ కీ. ఇది లాక్ అండ్ అన్లాక్ ఉంది. సీట్ అయితే వెడల్పుగా ఉంది, అంటే ఎనీ పర్సనాలిటీకి కంఫర్టబుల్ గా సీట్ ఉంది. ఇది సైడ్ అయితే గ్రే కలర్ తోటి డిజైన్
డిజైన్ చేశారు డిఫరెంట్ గా. సీట్ ని వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదు, ఐ థింక్ ఇది సాఫ్ట్ టచ్ తో ఉంది. ఆర్మ్ రెస్ట్ కూడా సాఫ్ట్ టచ్ ఇచ్చారు. డోర్ లో ఏదైతే ఉందో అలాంటి ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది అడ్జస్టబుల్ కాదు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. హెడ్ రెస్ట్ దగ్గర నిసాన్ మ్యాగ్నెట్ అని చెప్పి థ్రెడ్ తోటి డిజైన్ చేశారన్నమాట. ఇదొకటి అట్రాక్ట్ చేసేలాగా అనిపిస్తుంది. క్యాబిన్ లైట్స్ ఇవి, సన్ రూఫ్ అయితే ఏం లేదు. ఇది రేర్ వ్యూ మిర్రర్. ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి, అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. 4 ఏసీ వెంట్స్ ఉన్నాయి ఫ్రంట్ లో. క్యాబిన్ అంతా కూడా స్పేషియస్ గా నీట్ గా ఉంది, ఎక్కడా కూడా క్లమ్జీ లేదు, చాలా నీట్ గా అనిపిస్తుంది నాకైతే. దీని ప్రైస్ చెప్పాను కదా 13,60,000 అంటే అది ఫుల్లీ ఆటోమేటిక్. ఇది జపాన్ ఇంజన్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. గ్లోబాక్స్ ఇది చాలా స్పేషియస్ గా ఉంది. గ్లోబాక్స్ అయితే గ్లోబాక్స్ లో కూడా ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా నీట్ గా క్లియర్ గా మనకి నైట్ టైం కూడా విజిబిలిటీ బాగుంటుంది క్లియర్ గా తీసి చూసుకోవడానికి. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు, స్మూత్ గా ఉంది. జస్ట్ లైక్ చిన్నది పియానో బ్లాక్ తో అవుట్ లైన్ ఇచ్చారనమాట. అక్కడ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంది. ఏసీ వెంట్స్ కూడా ఏదైతే చెప్పానో డాష్ బోర్డ్ కి ఏదైతే ఉందో గ్రే కలర్ అది అవుట్ లైన్ ఇచ్చారు ఏసీ వెంట్ కి. ఇదంతా చిన్న పార్టీ డిజైనింగ్ తో దీని లుక్ అయితే పెంచారు, చాలా నీట్ లుక్ అయితే వచ్చింది. సో ఇది చిన్నగా సింపుల్ గా ఉంది కారు. బడ్జెట్ లో అంటే 13 lakhs లో ఫుల్లీ ఆటోమేటిక్ కార్ అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. లెగ్ రూమ్ స్పేస్ అయితే చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. ఫ్రంట్ లో కూడా బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది బ్లాక్ కలర్. అండ్ ఇదొక సాఫ్ట్ టచ్ తోటి ఫ్యాబ్రిక్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు. వైట్ కలర్ థ్రెడ్ తోటి డిజైన్ చేసింది. ఇది గ్రే కలర్, మన స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో అలాంటి గ్రే కలర్ యూస్ చేశారు. హ్యాండిల్ కూడా సేమ్ గ్రే కలర్ తోటి ఉంది. విండో లాక్, ఇక్కడ బాటిల్ హోల్డర్, ఇక్కడ ఒక పెద్ద స్పీకర్ ఉంది. లోపల కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. సీట్ కూర్చున్నాక ఇది కంప్లీట్ రెక్లైనర్ కంఫర్టే ఉంది. సీట్ అయితే సీట్ మనకి 60-40 రేషియోలో ఫోల్డబుల్ సీట్ అనమాట. ఇవాళ రేపు అన్ని ఇలాగే వస్తున్నాయి. సో ఇక్కడ కూర్చొని మనకి బూట్ స్పేస్ లో ఏమైనా థింగ్స్ కావాలంటే చాలా ఆరాంగా తీసుకోవచ్చు. 60-40 రేషియో. ఆమ్రెస్ట్ ఉంది, కప్ హోల్డర్స్ ఉన్నాయి ఆమ్రెస్ట్ లో. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 3 ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. హెడ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ ఒక ల్యాంప్ ఇచ్చారు. ఇదంతా కూడా బ్లాక్ కలర్ తో డిజైన్ చేసింది. సీట్ అంతా కూడా సాఫ్ట్ టచ్ ఉంది. ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి, 2 ఏసీ వెంట్స్. ఇది అడ్జస్టబుల్ ఏసీ వెంట్స్ కి ఇది స్లాట్ ఉంది. 12 volts ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ. అండ్ మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి. ఫ్రంట్ సీట్ లో 2 ఇచ్చారు. యాక్చువల్ గా మనం ఒకటే చూస్తాము మ్యాగజైన్ పాకెట్, ఇక్కడ 2 ఉన్నాయి. ఇది ఒక మినీ పాకెట్ ఉంది, లైక్ సెల్ ఫోన్స్ అలా పెట్టుకోవడానికి. ఇది బాగుంది, డిఫరెంట్ గా ఉంది. 2 పాకెట్స్. ఇది కొంచెం ఎక్కువ ఉంది. లోపల జస్ట్ చేయి పెడితే కూడా సాఫ్ట్ టచ్ ఉంది తెలుసా. ఇదంతా సాఫ్ట్ గా ఉంది హ్యాండ్ పెడితే. ఫోల్డబుల్ హ్యాండిల్స్, టై సపోర్ట్ కూడా బాగుంది. అంటే సీటు బాగా వెడల్పు ఉంది, టై సపోర్ట్ ఫుల్ గా ఉంది. టై అంతా కవర్ అయ్యేటట్టు ఉంది. రెక్లైనర్ కంఫర్ట్ ఉంది. మిడిల్ లో కూర్చున్న వాళ్ళకైతే హెడ్ రెస్ట్ అయితే లేదు. మిగతా ఇద్దరు ప్యాసింజర్స్ కి అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. బ్యాక్ రో అయితే ఇది. సో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు గేర్ ఎందులో అయితే ఉందో ఆ మోడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. న్యూట్రల్ అయితే న్యూట్రల్, డ్రైవ్ అయితే డ్రైవ్. కొత్త కార్ కదా, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మనం గేర్ ఎందులో వేసుకున్నాం అనేది చూసి ఏమన్నా పరిగెడుతుందో తెలుసా. కారు చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. సో స్టీరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రివర్స్ చాలా ఈజీగా ఉంది నాకు డ్రైవ్ కి అయితే. 360 కెమెరా నాకు కనిపిస్తుంది వెనకాల. సో మళ్ళీ డ్రైవ్ మోడ్. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు హైట్ అనేది. రోడ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి గేర్ మార్చుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్ మార్చుకోవడం. ఇది ఒకటి ఈ మధ్య చాలా కంఫర్టబుల్ అలవాటు అయిపోయింది డ్రైవింగ్ కి. స్పెషల్లీ ట్రాఫిక్ లో అయితే పద్దాక గేర్ మార్చుకోవాల్సిన పని లేదు. బ్రేక్ కొట్టకుండా స్పీడ్ బ్రేకర్ ఎక్కాను. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా, నేను అస్సలు బ్రేక్ అనేది టచ్ చేయలేదు. మళ్ళీ చూపిస్తాను. సో దీని సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా నాకు చెప్పుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంది డ్రైవింగ్. విజువల్ చాలా బాగుంది, రోడ్ అండ్ స్టీరింగ్ కంట్రోల్ చాలా బాగుంది. అంటే కొన్ని కొత్త కార్లు ఏంటంటే భయం అనిపిస్తుంది, నాకు అట్లా లేదు. టర్నింగ్ రేడియన్స్ కూడా చాలా తక్కువ, 5 mm టర్నింగ్ రేడియన్స్ ఉంది. హార్న్ చాలా గట్టి కొడుతుంది, అది జరిగిపోవాలి. అప్ లో కూడా ప్రాబ్లం లేదు, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది కాబట్టి. కార్ చూడటానికి ఎంత బాగుందో డ్రైవింగ్ కూడా అంతే కంఫర్ట్ గా ఉంది. పర్సనల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత అడ్వాన్స్ ఫీచర్స్ తో ఫుల్లీ ఆటోమేటిక్ కార్ అంటే మామూలు విషయం కాదు. అంబియన్స్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ, డ్రైవింగ్ కానీ అన్ని విధాల కార్ చాలా బాగుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 4 star రేటింగ్ వచ్చింది సేఫ్టీలో. ఈ కార్ డైమెన్షన్ విషయానికి వస్తే లెంత్ వచ్చి 3994 mm ఉంది. విత్ వచ్చి 1758 mm ఉంది. హైట్ వచ్చి 1572 mm ఉంది. వీల్ బేస్ వచ్చి 2500 mm వీల్ బేస్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. దీని ఇంజన్ విషయానికి వస్తే 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది టర్బో పెట్రోల్ ఇంజన్ అన్నమాట. సీసీ వచ్చి 999 cc ఉంటుంది.
మాక్సిమం పవర్ వచ్చి 100 PS ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 152 Nm టార్క్ ఉంది. మనకి కార్ వచ్చి నిసాన్ మ్యాగ్నెట్ CVT ఫుల్లీ ఆటోమేటిక్ కార్ అన్నమాట. చూసారు కదా నిసాన్ మ్యాగ్నెట్ CVT ఫుల్లీ ఆటోమేటిక్ కార్ రివ్యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.